దేవుడు తన ఉద్దేశాలను సేవకుని ద్వారా మీతో ప్రకటిస్తాడు. ప్రతి వారం వాక్యం నుంచి మీతో మాట్లాడతాడు. ఆ మాటలకి ఎవరైతే అప్పగింపబడతారో వారు రేపు ఉగ్రత నుండి తప్పించబడిన వ్యక్తులుగా మిగిలిపోతారు. హల్లెలూయా చెప్పండి అందరూ గట్టిగా. కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, చెప్తుంటే కొంచెం కొత్తగా అనిపించచ్చు. ఏంటి ఇది విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అనిపించచ్చు మీకు. ఒక దైవజనుడు ప్రజల్ని బతికించడానికి ఉన్నాడు. మీరు బ్రతకాలి, మీ పిల్లలు బ్రతకాలి. ఈ లోకంలో నశించిపోవటం మీరు దేవుని చిత్తం కాదు. మా ప్రాణాలు అడ్డం పెట్టమని చెప్పాడు దేవుడు మమ్మల్ని. మా పిల్లలు అడ్డం పెట్టమన్నాడు. వాళ్ళ చదువులు అవసరమైతే ఆపేసుకోమన్నాడు. మా ఖర్చులు అవసరమైతే తగ్గించుకోమన్నాడు. మాకు ఉన్నాయి, ఎన్నో బోలెడు ఉన్నాయి. ఇక్కడ నిలబడి మీకు నాకున్న సమస్యలు అవసరాలు చెప్పమంటే ఈ రాత్రి అంతా చెబుతా. మీకు చెబితే అసలు ఎవరికి బైబిల్ కూడా పట్టుకోరు. వామ్మో ఇన్ని సమస్యలు అయ్యారు, ఇంకా మరి నీ బతికే ఎట్టయిదేగా అన్ని పెట్టుకొని దర్జాగా దేవుళ్ళో బతుకుతున్నాం.